Welcome to my world. ఇది స్వామి వివేకానంద యొక్క ప్రారంభ జీవిత కథ. అతని సన్యాసానికి ముందు పేరు నరేంద్రనాథ్ దత్త. అతని తండ్రి పేరు విశ్వనాథ్ దత్త మరియు అతని తల్లి పేరు భువనేశ్వరీదేవి. విశ్వనాథ్ దత్త ఒక ప్రఖ్యాత న్యాయవాది మరియు తన కుమారుడు కూడా తనలాగే న్యాయవాది కావాలని ఆయనకు చాలా కోరిక ఉండేది. ఆ రోజుల్లో కలకత్తాలో ప్రముఖ భూస్వాములు మరియు బ్రిటిష్ అధికారులు గుర్రపు బగ్గీలలో తిరిగేవారు. వాటిని సారథులు నడిపేవారు. చిన్న నరేంద్ర ఒకసారి పెద్దయ్యాక సారథి కావాలని కోరిక పెంచుకున్నాడు. ఒకరోజు అతని తండ్రి అతన్ని పిలిచి, పెద్దయ్యాక నువ్వేమవుతావు అని అడిగాడు. ఆ ప్రశ్న యొక్క గంభీరతను గ్రహించని చిన్నారి నరేంద్ర, పెద్దయ్యాక నేను సారథిని అవుతాను అని సమాధానమిచ్చాడు. అతని తండ్రి ఈ సమాధానానికి చాలా కలత చెంది అతని నుదుటిపై తేలికగా కొట్టాడు. ఏడుస్తూ నరేంద్ర తన తల్లి వద్దకు పరిగెత్తాడు. భువనేశ్వరీదేవి అతన్ని ఓదార్చి ప్రార్థనామందిరానికి తీసుకువెళ్ళింది. ప్రార్థనామందిరం గోడపై భగవంతుడు కృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధిస్తున్న చిత్రం ఉంది. ఆమె అతనికి ఆ చిత్రాన్ని చూపిస్తూ, ఈ చిత్రంలో కూడా శ్రీకృష్ణుడు రథసారథి. కాబట్టి నువ్వు సారథి కావాలనుకుంటే కృష్ణుడిలాంటి రథసారథివి కా అని చెప్పింది. ఆమె మాటలు చిన్నారి నరేంద్ర మనస్సుపై గభీరముద్ర వేశాయి. ఆ క్షణమే ప్రపంచానికి సరైన మార్గం చూపించే రథసారథిని అవుతానని అతను నిశ్చయించుకున్నాడు. తరువాతి జీవితంలో అతను వివేకానందుడయ్యాడు. ప్రపంచానికి జ్ఞానం, వివేకం మరియు ఆనందం రెండింటినీ ఇచ్చినవాడు. తల్లులు తమ పిల్లల స్వభావాన్ని మరియు వ్యక్తిత్వాన్ని ఎలా తీర్చిదిద్దగలరో ఈ సంఘటన ఒక గొప్ప ఉదాహరణ.